హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు సిటీ తెలుగు బై పూజ. సో ఈ రోజు వచ్చేసి మనము హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ మీద ఎంసీక్యూస్ చూసుకుందాము. సో ఫస్ట్ ఎంసీక్యూ వచ్చేసి హెరిడిటీ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ డాష్ సోషల్ స్ట్రక్చర్. సో ఆప్షన్ ఏ ప్రైమరీ, ఆప్షన్ బి సెకండరీ, ఆప్షన్ సి డైనమిక్, ఆప్షన్ డి స్టాటిక్. సో హెరిడిటీ అనేది స్టాటిక్ అండి, ఎందుకంటే దీన్ని మార్చలేము. మనకు పేరెంట్స్ నుంచి ఏ బ్లడ్ గ్రూప్ వస్తుందో అదే బ్లడ్ గ్రూప్ మనకు ఉంటుంది. పేరెంట్స్ ఐస్ ఏ కలర్ లో ఉంటాం మనకు కూడా అవే కలర్ లో వస్తాయి. సో దాన్ని మనం చేంజ్ చేయలేము. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాము. నేచర్ అండ్ నర్చర్ డిబేట్ రిఫర్స్ టు. సో నేచర్ అండ్ నర్చర్ ని మనం ఏమంటాము? హెరిడిటీ వర్సెస్ ఎన్విరాన్మెంట్ అంటాము, లేదంటే ఇంకెలా అంటామో ఒకటి చూద్దాము. సో ఆప్షన్ ఏ జెనెటిక్ అండ్ ఎన్విరాన్మెంట్, ఆప్షన్ బి బిహేవియర్ అండ్ ఎన్విరాన్మెంట్, ఆప్షన్ సి ఎన్విరాన్మెంట్ అండ్ బయాలజీ, ఆప్షన్ డి ఎన్విరాన్మెంట్ అండ్ అప్ బ్రింగింగ్. సో ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. జెనెటిక్ అన్నా హెరిడిటీ అన్నా ఒకటే అండి, లేదంటే బయాలజికల్ ఫ్యాక్టర్ అన్నా ఒకటే అనమాట. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. సో థర్డ్ క్వశ్చన్ చూడండి. విచ్ మెథడ్ ఈజ్ నాట్ వ్యాలిడ్ టు స్టడీ ద రోల్ ఆఫ్ హెరిడిటీ? ఆప్షన్ ఏ ట్విన్ స్టడీ, ఆప్షన్ బి పేరెంట్ చైల్డ్ అనాలైసిస్, ఆప్షన్ సి అడాప్షన్ స్టడీ, ఆప్షన్ డి పీర్ గ్రూప్ స్టడీ. దీన్ని క్లియర్ గా క్లారిటీగా చూడండి. మనం మాక్సిమం పాసిబిలిటీ ఉన్న ఆప్షన్ చూడాలి మనము. సో పీర్ గ్రూప్ అనేది ఇది సొసైటీ కిందకు వస్తుంది కాబట్టి, ఎన్విరాన్మెంట్ కిందకు వస్తుంది కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. డాష్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ లో ఏది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది? ఆప్షన్ ఏ హెరిడిటీ, ఆప్షన్ బి ఎన్విరాన్మెంట్, ఆప్షన్ సి బోత్ ఆఫ్ ద అబోవ్, ఆప్షన్ డి నన్ ఆఫ్ ద అబోవ్. సో ఒక స్టూడెంట్ ఎడ్యుకేషన్ లో రెండు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయండి, హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్, లేదంటే నేచర్ వర్సెస్ నర్చర్. సో థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.